ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 6వ తేదీ నుండి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండరాముని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ముత్యాల తలంబ్రాలు, అన్నప్రసాదాలు. ఒంటిమిట్టలో అధికారులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష. సుగంధ ద్రవ్యాలలో శ్రీ సీతారాముల ఉత్సవ సోయగం. తిరుపతి కోదండరామాలయంలో ద్వాదశ ఆరాధన ఉత్సవం. రేపటి నుండి చంద్రగిరిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండరామాలయంలో ఆగమోక్తంగా అంకురార్పణ. తిరుపతిలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి పంగుని ఉత్సవాలు ప్రారంభం. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శనివారం ఒంటిమిట్ట క్షేత్రంలో విస్తృతంగా పర్యటించి అధికారులతో సమీక్షించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో ఏప్రిల్ 11వ తేదీ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల్లో ఉండే భక్తులతో పాటు కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేలా 15 LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆలయం, కళ్యాణ వేదిక తదితర ప్రాంతాలలో విద్యుత్ కాంతులతో
38 దేవతామూర్తుల విగ్రహాలను శోభాయమానంగా అలంకరిస్తున్నామని వెల్లడించారు. భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణోత్సవం రోజున టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 100 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లు, 3 కంట్రోల్ రూమ్లు, సుమారు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మొత్తం 30 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. కళ్యాణ వేదిక వద్ద వేదిక అలంకరణ పనులు, బ్యారికేడ్లు, షెడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కళ్యాణోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. రేపు ఉదయం ధ్వజారోహణం ఉంటుంది, దాంతోపాటు శ్రీరామనవమి జరుగుతుంది. రేపు సాయంత్రం మొదలుకొని ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. దాంతోపాటు 11వ తేదీన మనకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది స్టేట్ ఈవెంట్ కాబట్టి అన్ని స్థాయిల్లో అరేంజ్మెంట్స్ టీటీడీ నుంచి మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సపోర్ట్తో ఏర్పాట్లు చురుగ్గా చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, ఫుడ్ సదుపాయం అయితేనేమి, తర్వాత వాటరు, నెక్స్ట్ వాష్రూమ్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. దాంతోపాటు ఇతర మెడికల్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ యొక్క వాహన సేవలందరినీ కూడా భక్తులు విరివిగా వినియోగించుకోవాలని, దాంతోపాటు 11వ తేదీన జరగబోయే సీతారామ కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలనేసి టీటీడీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామివారికి ద్వాదశారాధన శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు టీటీడీ వైభవపేతంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో వివిధ వాహన సేవలలో ఊరేగి అలసి సొలసిన స్వామివారికి ఉపశమన కైంకర్యంగా ద్వాదశ ఆరాధనను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 12 సార్లు ఆరాధనలు నిర్వహించి తళిగ నివేదనను సమర్పించారు. అనంతరం సేవాకాలం, శాతుమర, ఆస్థానం జరిపారు. రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రాచీన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శనివారం అర్చకులు ఆలయంలో పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సేనాధిపతి ఉత్సవాలను జరిపారు.
ఆపై కంకణధారణ తదితర క్రతువులను నిర్వహించి ఈశాన్య భాగం నుండి పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకుని బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని మృత్సంగ్రహణం అంకురార్పణ ఘట్టాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆశీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ సాలై నాచియార్ అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. పట్టు వస్త్రాలు పసిడి ఆభరణాలు పుష్పమాలలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం భక్తి సంకీర్తనం మంగళకర నాదస్వర వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారికి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి మంత్రాలయం మఠం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ నేపథ్యంలో మంత్రాలయం నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలకు ముందుగా తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని భవానీనగర్ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఆపై తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం తూర్పు మాడవీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాడవీధి గుండా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో అర్చకులకు ఈ పట్టు వస్త్రాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా వెలుసిల్లుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నయన మనోహరంగా జరిగింది. అర్చకులు ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పట్టణయుక్తంగా మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. చైత్రమాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసడి ఆభరణాల మేళవింపుతో శోభాయమాన అలంకరణలతో ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారికి షోడశోపచార క్రతువులను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ విభాగం డిప్యూటీఓ ఆనందరాజ్, ఉస్మానియా లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హనుమంతు, వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడుతూ భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొని స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర మంత్రిగా విశిష్ట సేవలందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆపై విశేష ప్రతిభ కనపరిచిన పలువురు టీటీడీ అధికారులు,
ఉద్యోగులను అతిథులు ఘనంగా సత్కరించి మెమంటోను అందజేసి వెండి డాలర్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు దేవేంద్రబాబు, లక్ష్మణ్ నాయక్, టీటీడీ లా ఆఫీసర్ వరప్రసాద్, బర్డ్ సీఎంఓ డాక్టర్ కిషోర్ కుమార్, మాజీ మంత్రి పరసారత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ రమణీయలతో మురిసింది. ఆలయ ప్రాంగణంలో వసంత నవరాత్రి పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక వేదికపై కళ్యాణ పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను పసడి ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ గోవిందుని కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు. నంద్యాలలోని సంజీవనగర్లో వేంచేసిన శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా చైత్రమాసంలో పాడ్యమి మొదలు నవమి తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణులను చూడ చక్కగా అలంకరించి పూజాధికాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు రామనామ గానామృతంతో సీతారామలక్ష్మణులను సేవించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో వేంచేసిన దేవి ఆశ్రమంలో వసంత నవరాత్రి ఉత్సవాలు
సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జగన్మాత శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి దేవికి అర్చకులు మహాసంకల్పంతో సుగంధ ద్రవ్యాభిషేకాలు, పంచామృతాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీచక్రార్చనలను జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆశ్రమ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో పావన కృష్ణమ్మ తీరంలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధి పంచాక్షరి మంత్ర జపంతో మారుమ్రోగింది. చైత్రమాస పూజల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఆరుద్రోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. సంకల్ప పూజలతో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ రామలింగేశ్వర స్వామి అభిషేకాది ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయాలుగా అనుగ్రహిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామివార్లకు ఈ సందర్భంగా అర్చకులు సకల ఉపచారాలను నిర్వహించి శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక పూజలతో మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని అర్చకులు వేరువేరుగా నంది, హనుమంత వాహనాలపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివార్ల వాహన సేవలను వీక్షించి తరించారు. విశాఖపట్నం ప్రశాంతి నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్పం నిర్వహించారు. ఆపై అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో పురాతన ఆలయంగా వెనుతికెక్కిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో 7 రోజుల పాటు నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా లంకా దహన కార్యక్రమం వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. అక్కడ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా పేలుస్తూ లంకా దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.